అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. రండి, ఈ ఉదయకాలం ముందు మన స్తుతి అంశం యేసు ప్రభు వారి యొక్క దేహం, క్రీస్తు దేహము ఏ విధంగా సిలువలో నలిగిపోయిందో ప్రతి ఒక్క భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, తద్వారా దేవుడు మన పట్ల చేసిన ఆ కార్యాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతిద్దాం. క్రీస్తు దేహం, మొదటిగా ఆయన శిరము ఏ విధంగా సిలువలో వేదన పొందిందో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుకుందాం. ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారు కలువరి సిలువలో ఆయన మనందరి పాప భారాన్ని ఆయన మీద వేసుకొని కలువరి సిలువలో ఆయన చనిపోయి మరణించి తిరిగి లేచిన ఆ గొప్ప విజయవీరుడైన యేసుక్రీస్తు వారిని మనం ఈ ఉదయకాలం ముందు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయనను జ్ఞాపకం చేసుకొనుట మనకు ఆశీర్వాదకరం. ఆయన సిలువ కార్యాన్ని జ్ఞాపకం చేసుకొనుట మనకు ఒక గొప్ప మేలు, ఒక ధన్యత. ముందుగా మనం జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభు వారు సిలువలో ఆయన పొందిన ఆ త్యాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆయన శరీరం మీద ముండ్ల కిరీటం ధరించిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన శరీరము నడినెత్తి నుంచి అరికాలు వరకు ఏ విధంగా గాయపడిందో ఒక్కొక్క భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయన శరీరము, ఆయన తల వెంట్రుకలు, ఆయన ముఖము, ఆయన కళ్ళు, ఆయన తేజస్సు, ఆయన ముఖ తేజస్సు, ఇవన్నీ మనం ప్రకటన గ్రంథములో ఆయన యొక్క మూర్తివంతం, ఆయన యొక్క స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే, అలాంటి ముఖము మీద, అలాంటి శరీరం మీద ముండ్ల కిరీటము ధరించిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవ మాట, ఆయన చెక్కిళ్ళు. మొదటిది ఆయన శిరము మీద, ఆయన తల మీద ముండ్ల కిరీటము ధరింపచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండోది ఆయన చెక్కిళ్ళు. యోహాను సువార్త 18వ అధ్యాయం, యోహాను సువార్త 18వ అధ్యాయం 22వ వచనం. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచి ఉన్న బంటరౌతుల్లో ఒకడు, ప్రధాన యాజకునికి ఇలాగ ఉత్తరం ఇచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను. రాను వారి అరచేతులు దెబ్బలు తిన్న ఆ చెక్కిళ్లను మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఎంతగా మన ప్రభువారు సిలువలో ఆయన పొందారు. ఆయన దేవాతి దేవుడు, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన వాడు. దేవదూతలంతటి వారు కూడా ఆయనను చూడలేనంతటి వారు, ఎవరు సమీపింపరాని స్థితిలో ఉండిన వారు. అలాంటి దేవుణ్ణి చెంపల మీద కొట్టినట్లుగా, చెక్కిళ్ళ మీద చరిచి కొట్టినట్లుగా, తల మీద ముండ్ల కిరీటం పెట్టిన వాడుగా మనం చూస్తున్నాం. ఎంతగా ఆయన మన కోసం తగ్గింపబడ్డాడు ప్రియులారా, ఎంతగా మన కోసం ఆయన శ్రమ పొందిన వాడుగా, ఎంతగా ఆయన మన కోసం వేదన పొందిన వాడుగా చూస్తున్నాం. మనము ఏ పాటి వారు? మన కోసం ఆయన అంతటి పని చేయడానికి మనం ఏమాత్రము గొప్పవారం కాదు, కానీ మనందరము పాపులమై ఉంటుండగా మనందరి కోసం ఆయన ఇది అనుభవించిన వాడుగా చూస్తున్నాం. మొదటిగా ఆయన శరీరం మీద ముండ్ల కిరీటం పెట్టారు. రెండోది ఆయన చెక్కిళ్ళ మీద దెబ్బలు కొట్టారు, చరిచి కొట్టినట్లుగా మనం చూస్తున్నాం. మూడవది ఆయన ముఖం. మార్కు సువార్త 15వ అధ్యాయం, మార్కు సువార్త 15వ అధ్యాయం 19వ వచనం. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేసి ఆయన ముఖము మీద ఉమ్మి వేసినట్లుగా చూస్తున్నాం. తలలో 3 భాగాలుగా మనం చూస్తున్నాం. ఆయన ముఖము మీద ఉమ్మి వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుంటే, వారు యేసును తీసుకొని పోయారు. ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థలము చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గతా అని పేరు. భుజం, ఆయన భుజం మీద చూసినట్లయితే ఆయన భుజము మీద సిలువ ఉన్నట్లుగా, ఆ సిలువ భారాన్ని ఆయన మోసుకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు యేసును తీసుకొని పోయారు. ఆయన తన సిలువ భారాన్ని మోసుకొని కపాల స్థలం వరకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి తల మీద ముండ్ల కిరీటము, ఆయన చెక్కిళ్ళ మీద దెబ్బలు కొట్టినట్లుగా చూస్తున్నాం. ముఖం మీద ఉమ్మి వేసినట్లుగా మనం చూస్తున్నాం. భుజం మీద గొల్గతా వరకు సిలువ భారాన్ని మోసుకు వెళ్ళినట్లుగా
మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. 5వ మాటను చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 5వ వచనం. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకు మొదలుపెట్టును. ఇట్లు సియోను అని ఇక్కడ మనం చదువుకున్నాం. కాబట్టి ఆయన చేతులు శిష్యుల పాదములు కడిగినట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, కానీ కలువరి శిలువలో ఆయన చేతుల్లో మేకులతో ఆ శిలువకు బంధించబడినట్లుగా చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, కానీ ఆయన చెంప వెంట్రుకలు పీకినట్లుగా మనం చూస్తున్నాం. ఎంతగా ఆయన శరీర భాగాలు మన కోసం నల్లకొట్టబడ్డాయి. తల మీద ముండ్ల కిరీటము, చెక్కిళ్ళ మీద దెబ్బలు, చెంప వెంట్రుకలు పీకించుకున్నారు, ముఖం మీద ఉమ్మి వేయించుకున్నారు, భుజము మీద సిలువ భారాన్ని వెలుసుకెళ్ళినట్లుగా చూస్తున్నాం. చేతుల్లో మేకులతో బంధించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైన సమాధానమైన సంగతులు తీసుకొని ఎడ్ల నాకెంతో మేలు. ఆయన కన్నులు ఏడ్చినట్లుగా, ప్రార్థనలో గెత్సెమనే తోటలో ప్రార్థన చేసినప్పుడు ఏడ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లూకాసు వార్త 23వ అధ్యాయం. ఆయన చెవులు ఏ విధంగా ఉన్నాయో మనం చూద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం. అందుకైన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. సిలువుపై దొంగ ప్రార్థనని అప్పుడు కూడా ఆయన విన్నవాడుగా, ఆయనంత శ్రమలో ఉండి కూడా, ఆయనంత ఇబ్బందుల్లో ఉండి కూడా, ఆయనంత శ్రమ అనుభవిస్తూ సిలువు భారాన్ని అనుభవిస్తూ కూడా తోటి దొంగ చేసిన ప్రార్థనని విని జవాబు దయచేసినట్లుగా, వెంటనే ప్రార్థన వింటమే ఒక గొప్ప అంటే వెంటనే ప్రార్థనకు జవాబు దయచేసినట్లుగా, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానని చెప్పినట్లుగా ప్రార్థన విన్న చెవుల్ని మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 13వ అధ్యాయం. 14వ వచనం చదువుకుందాం. కాబట్టి ప్రభు బోధకుడు అయిన నేను మీ పాదములు కడిగిన ఎడ్ల మీరు ఒకరి పాదములు ఒకరు కడగవలనదే అనే మాటని ఇక్కడ మనం చదువుతున్నాం. నడుముకు టువాలు కట్టుకున్న యేసు ప్రభు వారు సిలువకు అప్పగింపబోయే ముందు ఆయన శిష్యులు పాదములు కడుగుతూ నడుముకు టువాలు కట్టినట్లుగా చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, కానీ ఆ నడుము మీద కొరడాలతో కొట్టినప్పుడు ఆ శరీరము చీల్చబడిన నడుముని మనం చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త 15వ అధ్యాయం. 15వ వచనాన్ని మనం చదివినట్లయితే, పిలాతు జనసమూహమును సంతోషపెట్టుకు మనసు గలవాడై వారికి బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువకు అప్పగించెను. ఆ వీపు, యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం, వీపు కొట్టువానికి అప్పగింపబడినట్లుగా చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఆయన దేహం ఎంతగా మన కోసం నలిగిపోయిందో, ఎంతగా మన కోసం అప్పగింపబడిందో లేఖన భాగంలో చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 48వ వచనం. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుట్లో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవలెనని ఉండెను. సముద్రపు తుఫాను కెరటాల పైన నడిచిన ఆ యేసుక్రీస్తు వారి పాదములు కలువరి సిలువలో మేకులతో కొట్టబడినట్లుగా, మేకులతో గాయపరచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మోకాళ్ళ మీద ప్రార్థించిన యేసు ప్రభు కలువరి సిలువలో వేలాడినట్లుగా చూస్తున్నాం. చివరిగా లూకాసు వార్త 23వ అధ్యాయం. 23వ వచనం. లూకాసు వార్త 25వ అధ్యాయం 23వ వచనం. అయితే వారికే పట్టుగా పెద్దల కేక వేసి వీరిని సిలువ వేయమన్నాడుగా వాని కేకలే గెడిచెను. యేసు ప్రభు వారి దేహము సిలువలో వేలాడినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఈ విధంగా ఆయన దేహాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, తల మీద ముండ్ల కిరీటము, నుదురు గాయమైంది, చెంప వెంట్రుకలు పీకబడ్డాయి, చెంప మీద చెక్కిళ్ళ మీద కొట్టబడ్డాడు, ముఖం మీద ఉమ్మి వేయబడ్డాడు, దాటువానికి తన వీపును అప్పగించాడు, వీపు మీద కొరడాలతో కొట్టబడ్డాడు, చేతులతో మేకులతో ఆ గాయపరచబడినట్లుగా చూస్తున్నాం. పక్కలో బల్లెపు పొడి పొడిచినప్పుడు శరీరం పక్కలో గాయమైనట్లుగా, రక్తము నీరు కార్చబడినట్లుగా, వస్త్రాలు తీసివేసి ఆయనను అవమానించినట్లుగా,
కాళ్ళలో మేకులతో కొట్టబడినట్లుగా, ఆయన దేహము సిలువలో వేలాడినట్లుగా, ఆయన శరీర భాగాల్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, క్రీస్తు దేహము ఎంతగా మన కోసం ఆయన పొందిన ఆ వేదన జ్ఞాపకం చేసుకుని, ఆయన అలానే ఉండలేదు కానీ చనిపోయి మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకుని మనసారా మనం దేవుని స్తుతిద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీ దేహము ఏ విధంగా కలువరి శిలువలో గాయమైందో మా జ్ఞాపకం చేసిన విధానానికి వందనములు. ఇది మా కొరకే మీరు చేశారు నాయనా, అందుకే మీకు స్తోత్రం వందనములు తెలియజేస్తూ యేసు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.